కాబట్టి మనం రైతులను మేలుకొని మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రైతులకు జరిగిన ఈ 6 గ్యారంటీల అన్యాయం జరిగిన ఈ రైతు భరోసా ఇచ్చి రుణమాఫీలు కంప్లీట్గా అమలు చేసి మరి రైతులను నా పేరు బలరాం రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుని. ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన జాతీయ కార్యవర్గ సభ్యులు పాపయ్య గౌడ్ గారికి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి నమస్కారము. ఈ ప్రభుత్వము కేవలం అధికారానికి రావాలనే 6 గ్యారంటీలు ప్రభుత్వానికి ఇంకా సోయి లేదు. రైతులు పంటలు వేసినారు, అధిక వృష్టి వల్ల నష్టపోయినారు. ఇంతవరకు కూడా వ్యవసాయ శాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను వెంటనే అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను వెంటనే రైతులకు చెల్లిస్తానని చెప్పిన బకాయిలను వెంటనే రైతు బీమాను వెంటనే వెంటనే 2 లక్షల రుణమాఫీని వెంటనే 2 లక్షల రుణమాఫీని వెంటనే రైతు భరోసాను. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే రైతులకు ఇచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కారణంగా భారతీయ జనతా పార్టీ కూడా సంవత్సరం పాటు హామీలు నెరవేర్చరని చెప్పి వెయిట్ చేసి ఈరోజు వరకు కూడా ఆ హామీలు నెరవేర్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే రైతులకు హామీ ఇచ్చి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కనీసం 50% కూడా పూర్తి చేయని కారణంగా అనేక మంది రైతులు రోజు కూడా బ్యాంకులకు వెళ్ళి వారి అకౌంట్లలో చెక్ చేసుకొని కనీసం మాఫీ అయిందేమో కొత్త లోన్లు తీసుకుందామని చెప్పి ఎదురుచూస్తున్న సందర్భంలో అదేవిధంగా రైతు భరోసా ఏదైతే స్కీమ్ ఉన్నటువంటి అమౌంట్ కంటే కూడా పెంచి ఇస్తామని చెప్పి ఆ రోజు రైతులకు హామీ ఇవ్వడం, ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులందరూ కూడా ఓట్లేసి అధికారంలోకి తెచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చకపోవడం కారణంగా అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తున్నటువంటి హామీలు, అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చడం కారణంగా ఈరోజు ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ఈ యొక్క ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది నాయకులు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క హామీలు ఏవైతే రైతులకు ఇచ్చారో అవి పూర్తి స్థాయిలో నెరవేర్చాల్సిందిగా ఈ యొక్క ధర్నా నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టడం జరిగింది. ఈనాడు పాలమూరు రైతులు ఈ పాలమూరు ప్రాంతం నుంచి గెలుపొందిన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ పాలమూరు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత నీవు ఎన్నికల కంటే ముందు చెప్పావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు జిల్లా చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభిస్తూ ఉన్నాము. ఏమైంది ఈ పథకాన్ని అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాదు నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి రాని కరెంటుతో ఈనాడు రైతుల ట్రాన్స్ఫారాలు కాలిపోయి ఈనాడు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు, నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఎక్కడ అని చెప్పి. అంతేకాదు పాలమూరు బిడ్డ ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడి వ్యక్తే పాలమూరు బిడ్డ. కానీ ఈనాడు నీవు సీఎం అయిన తర్వాత నువ్వు చేసిన వాగ్దానాలు ఏవని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు నీవేవైతే వాగ్దానాలు చెప్పినావో ఆ వాగ్దానాలు నువ్వు నెరవేరుస్తూ ఉన్నావా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పావు అధికారంలోకి వస్తే మేము ₹1,00,000 కాదు, కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తానన్నాడు. కానీ మేము అధికారంలోకి వస్తే ₹2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పావు. ఇప్పుడు మీరు ఈ సభలో వచ్చిన వాళ్ళందరినీ నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు మీరు ₹1,00,000 తీసుకుంటే వెంటనే బ్యాంకుల్లోకి వెళ్ళి మళ్ళీ ₹1,00,000 తీసుకోండి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ₹2 లక్షల పైన చెప్తా అని చెప్పావు. మరి నువ్వు అధికారంలోకి వచ్చి
15 నెలలు దాటిపోతా ఉంది. మరి ఏమైంది? 2 లక్షల రుణమాఫీ అని చెప్తా ఉన్నాం. తూతూ మంత్రంగా దాదాపు రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులు మరి ఈరోజు రుణాలు తీసుకుంటే నీవు కేవలం 28,000 రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి నేను గొప్పలు చెప్తా ఉన్నాను, నేను రుణమాఫీ చేసిన అని చెప్పి. అంతేకాదు మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే నీవు ఏవైతే వాగ్దానాలు చేసినావో రైతులకు 6 వాగ్దానాలు నెరవేర్చాలి. నువ్వు రైతు బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నేను ఇక్కడ అమలు చేస్తానని చెప్పావు, చేస్తలేవు. వెంటనే చేయాలని చెప్తా ఉన్నాం. అంతేకాదు అకాల వర్షాల వల్ల రైతులు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. రైతు బీమాను అమలు చేయాలి. రైతుల పంటలకు నేను బోనస్ ప్రకటిస్తా అని చెప్పి అన్నావు. ఆ బోనస్ను వెంటనే అన్ని పంటలకు ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పావు, వాటిని ఇవ్వాలని చెప్పి ఈ 6 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం.